వెల్కమ్ టు శ్రీ మ్యాట్రిక్స్. ఈ రోజు మనం వీడియోలో ఫోటోషాప్ లో పాస్పోర్ట్ సైజ్ ఫోటోను ఎలా చేయాలి అనేది చూడబోతున్నాము. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోలో కంటెంట్ ఉంది అనుకున్నప్పుడు లైక్ చేయడం కూడా మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి రీచ్ కావడం జరుగుతుంది. ఓకే, అలాగే మనం పాస్పోర్ట్ సైజ్ ఫోటోను ప్రిపేర్ చేయడం అనేది ఎంఎస్ వర్డ్ లో ఎలా అనేది చూసాము. ఆ వీడియో మీరు చూడకపోతే డిస్క్రిప్షన్ లో ఆ వీడియోకి సంబంధించిన లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. ఇప్పుడు మనం ఫోటోషాప్ లో పాస్పోర్ట్ సైజ్ ఫోటోను సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేయాలనేది చూడబోతున్నాము. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళే ముందు స్టార్ట్ మెనూలోకి వెళ్ళి ఫోటోషాప్ ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మనం అడోబ్ ఫోటోషాప్ 7.0 వాడి పాస్పోర్ట్ సైజ్ ఫోటోను ప్రిపేర్ చేయడం చూడబోతున్నాము. సో ఇప్పుడు లెట్స్ గో. స్టార్ట్ మెనూను క్లిక్ చేసి అందులో అడోబ్ ఫోటోషాప్ 7.0 అని కనిపిస్తుంది చూడండి. ఇక్కడ సో క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఫోటోషాప్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి స్క్రీన్ మీద ఇలా ఓపెన్ అవుతుంది. సో ఫోటోషాప్ ఓపెన్ అయిన తర్వాత ఫైల్ మెనూలోకి వెళ్ళి ఓపెన్ మీద క్లిక్ చేయగానే మనకు కావాల్సిన ఫోటోస్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ నేను పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆల్రెడీ ఉంది, నేను సెలెక్ట్ చేసి ఓపెన్ అంటున్నాను. సో ఆల్రెడీ ఇక్కడ నేను చిన్న చిన్న డార్క్స్ తోని ఫోటోలు ప్రిపేర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ డార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేసి మనం పాస్పోర్ట్ సైజ్ ఫోటోను ప్రిపేర్ చేద్దాం. ఓకే, సో ఈ డార్క్ ఫార్మేషన్ ఏవైతే ఉన్నాయో ఆ డాట్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని రిమూవ్ చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటోను ప్రిపేర్ చేద్దాం. ఓకే, సో ఈ డాట్స్ అనేది రిమూవ్ చేయాలనుకుంటే మనం టూల్స్ ఆప్షన్లో ఉన్న వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఫోటోని జూమ్ చేయాలనుకున్నప్పుడు కంట్రోల్+ను వాడాల్సి వస్తుంది. జూమ్ తక్కువ చేయాలనుకున్నప్పుడు కంట్రోల్-ను వాడాల్సి వస్తుంది. ఓకే, సో కంట్రోల్+ ప్రెస్ చేసిన కొద్దీ మనకు ఫోటో జూమ్ కావడం జరుగుతుంది. కంట్రోల్- ప్రెస్ చేసిన కొద్దీ జూమ్ తగ్గడం జరుగుతుంది. ఓకే, అలాగే ఇక్కడ ఈ ఫోటో సైజ్ చూడండి, డౌన్లో 161 KB ఉంది. 161 KB ఇప్పుడున్న ఫోటో సైజ్. సో దానికి నేను ఏం చేస్తాను, ఇమేజ్ అనే మెనూలోకి వెళ్ళి ఇమేజ్ సైజ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వేరే ఏ ఆప్షన్ చేంజ్ చేయకుండా జస్ట్ రిజల్యూషన్ ఏదైతే ఉందో రిజల్యూషన్ మాత్రమే నేను 500 చూడండి, ఇక్కడ 49 ఇచ్చేసి 500 ఇస్తున్నాను. 500 ఇచ్చేసి ఓకే అంటాను. ఓకే అనగానే ఈ ఫోటో సైజ్ మీరు పెరగడం గమనించవచ్చు. చూడండి ఓకే అన్నాను. సో చూడండి ఫోటో జూమ్లో అయిపోయాయి, చాలా పెద్దగా జూమ్ అయిపోయింది. ఇక్కడ కింద మీరు చూస్తున్నట్టయితే లెఫ్ట్ సైడ్లో డౌన్లో 16.4 MBలకు వచ్చింది. అంటే మనం ఇంతకుముందు చూసిన ఫోటో సైజ్ 161 KB ఉంటే ఇది 16.4 MBకి రావడం జరిగింది. ఓకే, అలాగే ఇక్కడ మన ఫోటో అనేది చాలా పెద్ద జూమ్లో ఉంది కదా. సో ఈ జూమ్ను మనం కంట్రోల్- ఆప్షన్ ద్వారా జూమ్ తక్కువించుకోవాలి. ఓకే, సో కంట్రోల్- కొట్టిన కొద్దీ మనకు జూమ్ అనేది తక్కువ కావడం జరుగుతుంది. సో కంట్రోల్+ కొడితే జూమ్ ఎక్కువ అవుతుంది, కంట్రోల్- కొడితే జూమ్ తక్కువ అవుతుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ డాట్స్ ఉన్నాయి కదా, ఈ లైనింగ్స్ మొహం మీద ఉన్న డాట్స్ అనేవి మనం ఇప్పుడు రిమూవ్ చేద్దాం. ఓకే, సో ఎలా రిమూవ్ చేయాలి ఏంటనే చూద్దాం. అలాగే ఇక్కడ మనం చూస్తున్నట్టయితే కంట్రోల్ పట్టుకొని మౌస్ స్క్రోల్ చేస్తేనేమో లెఫ్ట్ రైట్ మూవ్ అవుతుంది. మౌస్ ఊరికే స్క్రోల్ చేస్తే ఇప్పుడు మనం చూస్తున్నట్టు పైకి కిందికి మాత్రం మూవ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను జూమ్ చేసిన, ఇప్పుడు కంట్రోల్ పట్టుకొని స్క్రోల్ చేస్తే లెఫ్ట్ రైట్ మూవ్ అవుతుంది. సో ఇలా. ఓకే, సో కంట్రోల్ కాకుండా జస్ట్ ఓన్లీ మౌస్ని మాత్రం స్క్రోల్ చేస్తే పైకి కిందికి మూవ్ అవుతుంది. రైట్, ఈ విధంగా. సో లేదనుకున్నప్పుడు మనం స్పేస్ కీబోర్డ్ మీద స్పేస్ని పట్టుకొని కూడా మూవ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను స్పేస్ పట్టలేదు, జస్ట్ సో స్పేస్ బార్ పట్టుకొని మౌస్ సెట్ పట్టుకుంటే ఆ విధంగా మూవ్ అవుతుంది. ఇప్పుడు మన స్క్రీన్ మీద చూడొచ్చు. ఇలా చూడండి, స్పేస్ పట్టుకొని మౌస్ లెఫ్ట్ క్లిక్ చేసి ఏంటంటే అటు మూవ్ చేసుకోవడానికి ఛాయిస్ ఉంటుంది. బట్ స్పేస్ క్లిక్ చేసినప్పుడు మనకు హ్యాండ్ సింబల్ రావడం జరుగుతుంది. సో మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు మన ఈ మొహం మీద డార్క్ సింబల్ తీసారంటే క్లోన్ స్టాంపుల్ చూడండి, టూల్ బార్లో ఉన్న ఈ క్లోన్ స్టాంపుల్ తీసుకోవాలి. దాని సైజ్ చూసినట్టే మీకు ఇలా గుండ్రంగా కనిపిస్తుంది. సైజ్ పెంచుకోవడానికి పైన ఆప్షన్ యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. రైట్, అక్కడ మన పైన ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. లేదంటే కీబోర్డ్ మీద పీ పక్క పొంటి ఉన్న ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్, క్లోజ్ స్క్వేర్ బ్రాకెట్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్ యూజ్ చేస్తామో సైజ్ తగ్గుతుంది, క్లోజ్ స్క్వేర్ బ్రాకెట్ యూజ్ చేస్తామో సైజ్ పెరుగుతుంది. మీరు గమనించవచ్చు, నేను ఓపెన్ స్క్వేర్ క్లిక్ చేసిన సైజ్ డిక్రీజ్ అయింది, క్లోజ్ స్క్వేర్ క్లిక్ చేసిన సైజ్ పెరుగుతుంది. చూడండి
ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది. చూసారా, ఓపెన్ స్క్వేర్, క్లోజ్ స్క్వేర్. సో ఈ బ్రాకెట్స్ యూజ్ చేయొచ్చు, లేదంటే పైన ఉన్న ఈ సింబల్ ను కూడా యూజ్ చేసి మనం సైజ్ అనేది డిక్రీజ్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. రైట్, అలాగే ఇప్పుడు ఇక్కడ ఈ మొహం మీద ఉన్న ఈ డార్క్ తీసేయాలనుకున్నప్పుడు మన పక్క ఉన్న దాని రిలేటెడ్ కలర్ ఏదైతుందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో దాన్ని టార్గెట్ కలర్ అంటాం. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ మనం కీబోర్డ్ మీద ఆల్ట్ ని ప్రెస్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఈ పక్కన ఉన్న కలర్ అంటే ఇదే కదా. సో ఈ కలర్ ను మనం టార్గెట్ గా మనం సెట్ చేసుకోవాల్సి వస్తుంది. రైట్, కీబోర్డ్ మీద ఆల్ట్ ని ప్రెస్ చేసి ఇక్కడ మౌస్ తోని క్లిక్ చేస్తే మనకు టార్గెట్ సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి. ఓకే, సో ఈ కలర్ మనకు కావాలి. సో ఆల్రెడీ సెలెక్ట్ చేశాను. సో సెలెక్ట్ చేసి ఇక్కడ మూవ్ చేస్తున్నాను చూడండి. ఓకే, టార్గెట్ తోని సెలెక్ట్ చేసి సో విడిచిపెట్టి ఆల్ట్ విడిచిపెట్టి మూవ్ చేస్తున్నాను చూడండి. ఓకే, సో ఆల్ట్ విడిచిపెట్టుకుంటూ మూవ్ చేయండి. సో ఇక్కడ ప్లస్ ఎక్కడెక్కడైతే దొరుకుతుందో ఆ కలర్ ఇక్కడ మనం రావడం గమనించవచ్చు. రైట్, చూడండి. రైట్, ప్లస్ ఎక్కడెక్కడైతే మూవ్ అవుతుందో ఆ కలర్ అనేది ఇక్కడ రావడం గమనించవచ్చు. సో ఇప్పుడు ఈ డార్క్ అయిపోయింది. ఇప్పుడు ఈ డార్క్ ఫార్మాట్ కాబట్టి ఇక్కడ నేను టార్గెట్ ని సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసి ఇక్కడ మూవ్ చేస్తున్నా చూడండి. సో రైట్, ఈ డార్క్ కూడా వెళ్ళిపోయింది. రైట్, సో ఇలా మనం ఆల్ట్ తోని టార్గెట్ ను సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఆల్ట్ విడిచిపెట్టేసి మౌస్ తోని మూవ్ చేసుకుంటూ క్లిక్ చేసుకుంటూ మనకు కావాల్సిన డార్క్ ను కూడా తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చీక్ మీద ఉన్న డార్క్ కూడా సేమ్ అదే విధంగా నేను మూవ్ చేస్తున్నాను చూడండి. రైట్, రిమూవ్ చేసేసిన. సో రైట్, రిమూవర్ కాదు, క్లోన్ షాప్ టూల్ యూజ్ చేసి రిమూవ్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ వైట్ ఏరియాలో మనకు మళ్ళీ ఇక్కడ లైన్ ఉంది. ఈ లైన్ చేసాను పక్కన ఆల్ట్ తోని కలర్ని సెలెక్ట్ చేసి నేను ఆల్ట్ విడిచిపెట్టి నేను మూవ్ చేస్తున్నాను. మౌస్ మూవ్ చేస్తూ ఉన్నా లెఫ్ట్ క్లిక్ తోని. సో అప్పుడు మనకు కలర్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది చూడండి. ఓకే, అంటే పక్కన ఉన్న కలర్ అక్కడ వస్తుంది. వెళ్ళిపోవడం అంటే ఈ కలర్ వెళ్ళిపోదు, మనం ఏ కలర్ అయితే టార్గెట్ పెట్టినామో ఆ కలర్ ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక ప్లస్ సింబల్ ఏదైతే ఎక్కడైతే తిరుగుతుందో అదే కలర్ అక్కడ వస్తుంది. రైట్, ఇక్కడ లైన్ కూడా వెళ్ళిపోయింది. రైట్, చూడండి ఇక్కడ ఎయిర్ పక్కన ఉంది చిన్నగా అట్లా. సో అది కూడా ఇలా మూవ్ చేస్తుంది చూడండి. వైట్ కలర్ సెలెక్ట్ చేసి ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ కూడా వైట్ కలర్ అక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ మూవ్ చేస్తున్నాను. సో ఇలా మనం క్లోజ్ స్టాంప్ టూల్ తోని మనం తీసేసుకోవడానికి చాయిస్ అనేది మనకు ఉంటుంది. రైట్, ఈ విధంగా మనం ఇది యూజ్ చేయొచ్చు. రైట్, సో అలాగే షర్ట్ మీద కూడా ఉంది. షర్ట్ మీద ఉన్నా కూడా ఈ కలర్ ను తీసేయాలనుకున్నప్పుడు సేమ్ అదే ఫార్మాట్ లో పక్కన ఉన్న కలర్ సెలెక్ట్ చేసుకొని రిమూవ్ చేసుకుంటూ వెళ్ళండి చూడండి. ఇలా వెళ్ళిపోయే కొద్దీ మనకు కలర్ అనేది ఏ సెలెక్ట్ చేసిన కలర్ ఇక్కడ అప్లై కావడం జరుగుతుంది. రైట్, ఈ విధంగా మనం ఏవైతే డాట్స్ ఉన్నాయో వాటిని రిమూవ్ చేసుకుంటూ చూసుకోవచ్చు. రైట్, ఈ విధంగా మనం పాస్పోర్ట్ సైజ్ ఫోటోలో ఉన్న చిన్న చిన్న డాట్స్ అనేటివి తీసేసినాం. రైట్, ఇప్పుడు మనం ఇవి ఇమేజ్ యొక్క బ్రైట్నెస్ పెంచుతాను. ఎక్కడ ఇమేజ్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి బ్రైట్నెస్ పెంచుతున్నాను, కాంట్రాస్ట్ కూడా పెంచుతున్నాను చూడండి. సో బ్రైట్నెస్ కాంట్రాస్ట్ పెంచుకోవచ్చు. అలాగే అడ్జస్ట్మెంట్లో కలర్ బ్యాలెన్స్ ఉంటుంది. కలర్ బ్యాలెన్స్ అని సో మీకు తెలుసుగా ఫోటోలో బ్లాక్లో ఉన్న వైట్గా చేస్తారు. సో ఈ కలర్ బ్యాలెన్స్ ఇక్కడ ఉన్న కలర్స్ కొంచెం మూవ్ చేసుకుంటూ సో కలర్ను అడ్జస్ట్ చేసుకుంటూ మనకు నచ్చిన కలర్లో ఫోటోని సెట్ చేసుకుని ఓకే అంటే సరిపోతుంది. అలాగే హై సాచురేషన్ కూడా ఉంటుంది చూడండి. హై సాచురేషన్ ద్వారా కూడా కొంచెం కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మనకు కావాల్సిన కలర్ అనేది అడ్జస్ట్మెంట్ చేసి ఓకే అంటే సెట్ అయిపోతుంది. రైట్, ఈ విధంగా చూడండి స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఈ విధంగా మనం ఫోటోను డార్క్ కావచ్చు, వైట్ కావచ్చు, సో కొంచెం మారేసి ఇప్పుడు హెయిర్ అనేది కొంచెం బ్లాక్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి, నేను టూల్లో బర్న్ టూల్ అని ఉంటుంది చూడండి. రైట్ క్లిక్ చేసినప్పుడు నీకు టూల్స్ వస్తే దానిలో బర్న్ టూల్, ఈ బర్న్ టూల్ హ్యాండ్స్తో ఉందిగా. సో అలా సెలెక్ట్ చేసి సో జూమ్ చేస్తాను. జూమ్ చేసుకున్న తర్వాత పైన ఇక్కడ హెయిర్ కొంచెం డార్క్ రావాలంటే పైన ఎక్స్పోజర్ ఉంది చూడండి. ఎక్స్పోజర్ అనేది మనం 100% పెట్టుకుంటే డార్క్ వస్తుంది. సో అలా డార్క్ వద్దు, బ్యాక్ వెళ్ళాలి. ఇక బ్యాక్ వెళ్ళాక కంట్రోల్ ఆల్ట్ చేసి పెట్టుకుంటే బ్యాక్ వెళ్తుంది మళ్ళీ. సో ఎక్స్పోజర్ మనకు 100% కాకుండా జస్ట్ 40-46 అలా పెట్టుకోండి. సో అలా పెట్టుకొని ఇక్కడ బ్లర్ ఏదైతే షాడోస్లో పెట్టుకొని సో పెట్టేసుకొని ఇక్కడ డార్క్ చేసుకోవచ్చు. హెయిర్ ఏదైతే ఉందో బ్లాక్ ఫార్మాట్లో ఉన్నాయి, కొంచెం డార్క్ ఆ కలర్ ఏదైతే ఉందో కలర్ ఇంకొంచెం డార్క్ ఫార్మాట్లో కనిపిస్తుంది చూడండి. సరే, ఇక్కడ బ్రష్ టూల్ అనేది కీబోర్డ్ మీద ఓపెన్ స్క్వేర్, క్లోజ్ స్క్వేర్ కానీ డిక్రీజ్ చేసి సైజ్ డిక్రీజ్ చేసుకొని సో కలర్ అనేది ఇక్కడ అప్లై చేస్తున్నాను చూడండి. డార్క్ చేస్తుంది, కొంచెం బ్లాక్ కలర్ని ఇంకొంచెం డార్క్ చేసి మీకు ఇక్కడ స్టెడ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఓకే, ఇలా మౌస్ మూవ్ చేసిన కొద్దీ కొంచెం డార్క్ రావడం మీరు చూసుకోవచ్చు. రైట్, ఇక్కడ హెయిర్ అనేది అయిపోయింది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఐబ్రోస్ ఉన్నాయి కదా, ఐబ్రోస్ కూడా అలాగే చేస్తాను. సో ఐబ్రోస్ మీద కూడా ఇలా సింగిల్ ఇట్లా క్లిక్ చేశాను, ఇటు సైడ్ కూడా క్లిక్ చేశాను. అలాగే మీసాలు ఉన్నాయి, మీసాల మీద కూడా ఇలా మూవ్ చేస్తున్నాను. అలాగే మీసాల చిన్న గడ్డ ఉంది, గడ్డ దగ్గర కూడా ఇలా మూవ్ చేస్తున్నాను. సింగిల్ ఇట్లా ఒకసారి ఇటు వెళ్ళిపోతున్నాను, మళ్ళీ ఒకసారి ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతున్నాను. ఓకే, అలా మూవ్ చేసుకుంటూ వెళ్తాం. కొంచెం సైజ్ అక్కడ కొంచెం చిన్నగా చేస్తున్నాను, ఇంకొంచెం చిన్నగా సైజ్ చేసి పై దాకా తీసుకెళ్తున్నాను. ఓకే, సో
సో పైదాకా కనబడేటట్టు సెట్ చేస్తున్నాను. సో ఇక్కడ కొంచెం డార్క్, ఇక్కడ కూడా డార్క్ చేస్తున్నాను చూడండి. సో ఇలా ఇది నీడని కాదు, మీకు ఒక ఆప్షన్ చూపించడానికి మాత్రమే నేను చేస్తున్నాను. ఇలా వేయాలని ఏం లేదు. సో జస్ట్ అట్లా చూపించడానికి నేను లైట్గా డార్క్ ఫార్మాట్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా వాడచ్చు అని ఒక ఆప్షన్ చూపిస్తున్నాను, అంతే తప్ప వేరే ఏం లేదు. ఓకే, ఇలా చూడండి ఈ విధంగా. సో కొంచెం అక్కడ అటాచ్ కాలేదు కాబట్టి అక్కడ కూడా కొంచెం డార్క్ చేస్తున్నాను. అలాగే ఈ సైడ్ కూడా డార్క్ చేస్తున్నాను. రైట్, ఇలా మనం కొంచెం బర్న్ టూల్తో కొంచెం డార్క్ చేసుకొని చేస్తాను. అలాగే ఇక్కడ కింద షేడ్ ఉంది, షేడ్ కూడా కొంచెం డార్క్ చేస్తాను చూడండి. షేడ్ కూడా కొంచెం సైజ్ పెంచేసి నేను ఇక్కడ డార్క్ చేస్తాను. సో ఇలా చూడండి మీరు చూస్తున్నట్టు. సో ఎక్స్పోజర్ 100% పెట్టాను, ఎందుకంటే నాకు ఇంకొంచెం థిక్ కనబడాలి, షేడ్ కొంచెం థిక్ కనబడాలి కాబట్టి కొంచెం డార్క్ పెట్టాను. సో చూడండి డార్క్ పెట్టేసి నేను మూవ్ చేస్తున్నాను. ఓకే చూడండి అలా డార్క్గా సెట్ చేస్తున్నాం చూడండి. జూమ్ చేసుకుంటూ కొంచెం సైజ్ డిక్రీజ్ చేసుకుంటూ సో సెట్ చేస్తున్నాను. మీరు మీకు కన్వీనియంట్ని బట్టి మీరు జూమ్ చేయడమా, జూమ్ తగ్గించడమా, బ్రష్ టూల్ యొక్క సైజ్ డిక్రీజ్ చేయడమా, ఇంక్రీజ్ చేయడమా అనేది కూడా మీరు చూసుకుంటూ మూవ్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ లెఫ్ట్ క్లిక్ ఏం లేదు, మౌస్తో లెఫ్ట్ క్లిక్ చేసుకుంటూ మూవ్ చేస్తూ ఉన్నాను అంతే. క్లిక్ చేసి పట్టుకొని మూవ్ చేయాలి, క్లిక్ చేసుకుంటూ మూవ్ చేయడం కాదు. క్లిక్ చేసి పట్టుకొని అలాగే మూవ్ చేస్తూ ఉంటే ఇక్కడ మనకు అప్లై కావడం జరుగుతుంది చూడండి. ఇక్కడ ఇంకొంచెం ఎక్కువ అలా డ్రాగ్ చేస్తాను చూడండి, ఫుల్ బ్లర్ అవుతుంటుంది, ఫుల్ డార్క్ అవుతుంటుంది చూడండి, ఫుల్ డార్క్ అవుతుంటుంది. సో ఫుల్ డార్క్ అయింది అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలి, కంట్రోల్ ఆల్ట్ జెడ్ కొడితే మీకు బ్యాక్ వెళ్ళడం జరుగుతుంది చూడండి. ఫుల్ బ్లాక్ ఫార్మాట్ వస్తుంది చూడండి, బ్లాక్ వచ్చింది. సో ఇట్లా మరీ డ్రాగ్ చేసిన కొద్దీ బ్లాక్ అనేది అప్లై కావడం జరుగుతుంది. డార్క్ అంటే బ్లాక్ కదా అలా. సో కంట్రోల్ ఆల్ట్ జెడ్ కొట్టిన కొద్దీ మనం బ్యాక్ వెళ్ళడం గమనించవచ్చు. చూసిర్లే ఇలా బ్యాక్ వెళ్ళచ్చు కంట్రోల్ ఆల్ట్ జెడ్తో. ముందుకు రావాలంటే మళ్ళీ కంట్రోల్ షిఫ్ట్ జెడ్తో కొంచెం ముందుకు రావచ్చు. సో ఇలా మనం డార్క్ ఫార్మాట్ బ్యాక్గ్రౌండ్, మనం బ్యాక్గ్రౌండ్ మార్చుకోవాలనుకున్నప్పుడు మనకు డైరెక్ట్గా మ్యాజిక్ టూల్ ఉందిగా, ఈ మ్యాజిక్ టూల్తో డైరెక్ట్ క్లిక్ చేయాలి. సింగిల్ కలర్ ఉంటే సెలెక్ట్ అవుతుంది కదా, మళ్ళీ ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ సెలెక్ట్ చేసుకొని ఓకే అనగా డిలీట్ కొట్టగానే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది సెట్ అయిపోతుంది. ఇలా సింగిల్ కలర్ ఉంటేనే ఇది అప్లికేబుల్. సో సెలెక్ట్లోకి వెళ్ళి సెలెక్ట్ అయినా సెలక్షన్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు చూస్తానంటే వస్తుంది రైట్. లేదు అలా కాదు, సో సింగిల్ కలర్ లేదు అనుకున్నప్పుడు నేను బ్యాక్ వేస్తున్నా కంట్రోల్ ఆల్ట్ జెడ్తోని. సో ఇప్పుడు సింగిల్ కలర్ లేనప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు పెన్ టూల్, ఓకే మ్యాజిక్ టూల్ కాకుండా కింద ఉన్నదండి ఈ పెన్ టూల్తోని సెకండ్ ఆప్షన్, అది కూడా సెకండ్ ఆప్షన్ చూడండి, ఈ సెకండ్ ఆప్షన్తోనే చూజ్ చేసుకోవాలి. అలాగే జూమ్ చేసుకుంటూ మనం స్టార్టింగ్ నుంచి మూవ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో స్టార్టింగ్ నుంచి క్లిక్ చేసుకుంటూ అక్కడక్కడ క్లిక్ చేసుకుంటూ సో జూమ్ చేసుకుంటూ మూవ్ చేసుకుంటూ, జూమ్ చేసుకుంటూ మూవ్ చేసుకుంటూ, జూమ్ చేసుకుంటూ మూవ్ చేసుకుంటూ క్లిక్ చేసుకుంటూ మనం వెళ్ళిపోతూ ఉండాలి. అక్కడక్కడ కొంచెం రౌండ్ షేప్ ఫార్మాట్ వచ్చింది అనుకోండి, సో కంట్రోల్ పట్టుకొని కూడా మనం మూవ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకు కొంచెం అటు వెళ్ళిపోయింది బ్యాక్ రావాలి, కంట్రోల్ ఆల్ట్ జెడ్ కొట్టుకొని బ్యాక్ వస్తుంది చూడండి, బ్యాక్ వచ్చింది కదా. సో ఇలా కొంచెం లోపలికని, ఓకే పూర్తిగా బయట కాకుండా కొంచెం లోపలికని సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. సింపుల్గా దగ్గర కొంచెం దగ్గర క్లిక్ చేసుకుంటే మనకు ఫస్ట్ టైం కాబట్టి సో కొంచెం ఈజీ అవుతుంది, లేదంటే అది అటు ఇది వెళ్ళిపోతుంది, లాంగ్తో పోతుంది, కటింగ్ ఏర్పడుతుంది. దగ్గర అయితే కొంచెం కటింగ్ ఏర్పడదు మనకు రైట్. సో చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఇలా మనం సెలెక్ట్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు, దగ్గర ఇలా సెలెక్ట్ చేసుకుంటే వెళ్ళిపోవడానికి ఛాయిస్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఒకవేళ కరువు వచ్చినప్పుడు ఏంటంటే సో కరువు మాటగా తిప్పాలన్నా కూడా తిప్పుకోవచ్చు, అదేంటి ఇప్పుడు మనం ఇక్కడ తిప్పుతాను చూడండి. సో ఈ మధ్యలో ఇక్కడ నుంచి ఈ కార్నర్కు ఎక్కడికి వేసాను చూడండి, ఇలా వేసేసి నేను డ్రాగ్ చేస్తున్నా, కరువు డ్రాగ్ చేస్తాను చూడండి, కరువు వచ్చింది కదా. సో ఇలా కరువు చేస్తాను, ఇక్కడ పాయింట్ ఆరు దాకా వెళ్ళిపోయింది కదా, అప్పుడు ఆల్ట్ పట్టుకొని ఈ సెంటర్ పాయింట్ క్లిక్ చేయాలి అనేది అక్కడ క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ అక్కడ నుంచి మనం ఎక్కడైతే క్లిక్ చేసినా అక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూషన్ అవుతుంది చూడండి. ఇలా కొంచెం లోపలికి కనుక్కుంటూ సెలెక్ట్ చేసుకుంటూ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడికి ఓవరాల్ చుట్టూ అరౌండ్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ అక్కడికి వచ్చి ఈ పాయింట్ లాస్ట్ పాయింట్ మళ్ళీ ఫస్ట్ పాయింట్స్ అని యాడ్ చేయాలి రైట్. ఇప్పుడు చూడండి ఇక్కడ సో ఇలా సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో ఇలా ఉండండి, సెలెక్ట్ చేసుకుంటూ దగ్గర సెలెక్ట్ చేసుకుంటే షేప్ అవుట్ కొంచెం మంచిగా వస్తుంది. ఆల్రెడీ ఎక్స్పర్ట్ అయితేనేమో మనం లాంగ్లో వేసి కరువు తిప్పుకోవచ్చు, బట్ ఎక్స్పర్ట్ అంతా కాదు కాబట్టి సో దగ్గర నియర్ బై చేసుకుంటూ నేను వెళ్తున్నాను. సో ఇక్కడికి వచ్చినా కూడా ఇక్కడ కూడా ఒకసారి మీకు కరువు తిప్పిస్తాను చూడండి. సో ఇక్కడ నుంచి ఇక్కడ కరువు వేస్తున్నాను, సో వేసా. సో మళ్ళీ ఆల్ట్ పట్టుకొని సెంటర్ పాయింట్ నేను క్లిక్ చేస్తాను.
ఓకే. సెంటర్ పైన క్లిక్ చేస్తాం. ఓకే. ఇప్పుడు మళ్ళీ అక్కడ నుంచి కంటిన్యూషన్ చేస్తాం. మళ్ళీ దగ్గర క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. చూడండి. కొంచెం లోపలికైనా క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎందుకంటే వైట్ కొంచెం బయటకి వైట్ ఇక్కడ నేను తీసుకుందే ఫోటో చేస్తాను కాబట్టి కొంచెం వైట్ చుట్టూ అరౌండ్ వైట్ వస్తాయి కాబట్టి కొంచెం లోపల కానీ సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఇలా చూడండి చేసినాం దగ్గరికి. సో ఇలా సెలెక్ట్ చేసుకుంటూ కింద దాకా పోవాలి. లాస్ట్ ఎడ్జ్కి అయిపోయాక చుట్టూ అరౌండ్కి వెళ్ళిపోవాలి. ఇలా క్లిక్ చేసుకుంటానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో చాలా మందికి రీచ్ కావడం జరుగుతుంది. అది మాత్రం మర్చిపోకండి. సో మన ఛానల్ను హైక్ చేయాలని మీ ఆలోచనలో ఉంటే మాత్రం కంపల్సరీ లైక్ చేయడం అలాగే షేర్ చేయడం కూడా మర్చిపోకండి. ఎందుకంటే ఈ వీడియోస్ చాలా మందికి యూజ్ అవుతాయని నా ఆలోచనతో నేను చేస్తున్నా. సో ఇది వేరే వాళ్ళు అడిగారు, అందుకే ఈ ఫోటోషాప్లో మళ్ళీ చేయడం జరుగుతుంది. సో చూడండి నాకు ఇది కనిపించట్లేదని నేను పైకి జరుపుతున్నాను. పైకి జరిపి మళ్ళీ ఇక్కడ నుంచి ఎండింగ్కి వచ్చాను. చూడండి ఎండింగ్ నుంచి ఓవరాల్ ఫోటోని జూమ్ తక్కువ చేసి చుట్టూ మొత్తం క్లిక్ చేసుకుంటూ వచ్చి స్టార్టింగ్ పాయింట్కు మళ్ళీ యాడ్ చేసేయండి. క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొంచెం జూమ్ చేసుకొని సో ఆ వైట్ ఏరియాలో రైట్ క్లిక్ చేసి మేక్ సెలక్షన్ అనండి. మేక్ సెలక్షన్ అనగానే లైనింగ్ సెలక్షన్ వస్తుంది. అప్పుడు ఆరో మార్క్ టూల్స్లో ఆరో మార్క్ సెలెక్ట్ చేసుకొని కింద బ్యాక్గ్రౌండ్కి వెళ్ళండి. బ్యాక్గ్రౌండ్ కలర్ మీకు ఏది కావాలో ఆ కలర్ సెలెక్ట్ చేసి ఓకే అనండి. ఓకే అన్న తర్వాత కీబోర్డ్లో డిలీట్ కొట్టండి. చూడండి వచ్చేసిందా. సెలెక్ట్లోకి వెళ్ళి డీసెలెక్ట్ అనండి. సో ఈ విధంగా ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్ చేంజ్ కావడం జరుగుతుంది. చూశారు కదా. అలాగే ఫోటో చుట్టూ మనకు బార్డర్ కావడం చూడొచ్చు, గమనించవచ్చు. బ్లాక్ బార్డర్ ఉంటుంది కదా. సో ఆ బ్లాక్ బార్డర్ కావాలంటే సెలెక్ట్లోకి వెళ్ళి ఆల్ కొట్టండి. ఎడిట్లోకి వెళ్ళి స్ట్రోక్ అనండి. ఇక్కడ మీకు బ్లాక్ కలర్ కావాలా వైట్ కలర్ కావాలా ఏ కలర్ చూసాను. ఇక్కడ నేను బ్లాక్ కలర్ చూస్ చేస్తున్నాను. బ్లాక్ కలర్ చూస్ చేసి సో మీకు ఇక్కడ చూపిస్తాను. ఎక్కువగా బ్లాక్ కలరే వాడతారు కదా ఫోటోకు. అందుకని ఇక్కడ నేను బ్లాక్ కలర్ బార్డర్గా సెట్ చేస్తున్నాను. ఓకే అంటున్నాను. ఓకే. సో తర్వాత ఇక్కడ విడ్త్ అనేది మీకు 10 పిక్సెల్ 15 పిక్సెల్ 20 పిక్సెల్ కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఇన్సైడ్ సెంటర్ అవుట్ సైడ్ అని ఇన్సైడ్ విడ్త్ అంటే లోపలికి బార్డర్ కనబడాలి కాబట్టి ఇన్సైడ్ అన్న అనేసి ఓకే అనగానే మనకి ఇన్సైడ్ బార్డర్ కావాలని మీరు ఆలోచించవచ్చు, గమనించవచ్చు. అలాగే సెలెక్ట్లోకి వెళ్ళి డీసెలెక్ట్ అనండి. ఆటోమేటిక్గా మీరు బార్డర్ కూడా చూసుకోవచ్చు, పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. తర్వాత ఇప్పుడు మన ఫోటో ఫైల్లోకి వెళ్ళి న్యూ A4 కానీ 486 కానీ తీసుకోండి. మన ప్రింటర్లో ఏ పేపర్ పెడతామో ఆ పేపర్ సైజ్ తీసుకొని ఓకే అనండి. ఓకే అనగా మనకి ఇక్కడ పేపర్ సైజ్ మొత్తం రావడం జరుగుతుంది. ఇప్పుడు ఆ ఫోటో ఆరో మార్క్ టూల్ తీసుకొని ఈ ఫోటో క్లిక్ చేసి లెఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేసి ఇక్కడ పెట్టండి. మళ్ళీ దీన్ని జూమ్ చేసి అంటే సైజ్ మ్యాక్సిమైజ్ చేసుకోండి. ఫోటోని జరిపి కార్నర్కి పెట్టండి. 0 to 0 పొజిషన్లో పెట్టుకోండి. రైట్. సో మీరు ఇప్పుడు కంట్రోల్ T కొట్టండి. ఫోటో చుట్టూ బాక్సులు రావడం జరుగుతుంది. ఆ బాక్స్ పట్టుకొని మీరు ఫోటోని చిన్నగా చేసుకోవచ్చు. అలాగే కంట్రోల్ ప్లస్ కానీ మీరు కంప్లీట్ జూమ్ చేసుకోండి. అలాగే మీకు ఇక్కడ స్కేల్ ఏదైతుందో మీ స్కేల్ రానప్పుడు మీరు విండోస్ వ్యూ మెనూలోకి వెళ్ళి రూలర్ ఆప్షన్ ఆన్ చేసుకోవచ్చు. చూడండి కంట్రోల్ R కొట్టినా రూలర్ ఆన్ అవుతుంది, లేకపోతే వ్యూ మెనూలోకి రూలర్ క్లిక్ చేసుకోవచ్చు. అంటే రూలర్ క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇంచులలో ఉన్నప్పుడు దాని మీద రైట్ క్లిక్ చేయండి. సెంటీమీటర్లు కనిపిస్తుంది. సెంటీమీటర్ మీద సెలెక్ట్ చేయండి. సెంటీమీటర్లో వస్తాయి. రైట్ జూమ్ చేసుకున్న తర్వాత జూమ్ చేసుకున్నా మీకు పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. కంట్రోల్ T ఆప్షన్తో ఫోటోను మీరు విడ్త్లో వచ్చి 3.5 కన్నా తక్కువ కొంచెం రైట్ బార్డర్స్ ఉంటాయి. బ్యాక్ పాయింట్ ఉన్న వైట్ మనం కట్ చేసాం కటింగ్ 3.5 వచ్చినట్టు విడ్త్లో 3.5 హైట్లో 4.5 వచ్చినట్టు పర్ఫెక్ట్గా సెట్ చేసుకోండి. ఓకే. సో ఇలా మూవ్ చేసి చూస్తున్నారా స్కేల్ మీద కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. స్కేల్ మీద కూడా మన పాయింటింగ్ మూవ్ కావడం మీరు అబ్జర్వ్ అయిపోయిన తర్వాత కొంచెం ఆరో బార్ పెట్టుకొని కొంచెం లోపలికి ఎందుకంటే మనం కట్ చేయడానికి స్పేస్ ఉండాలి కదా. ఇట్లా కొంచెం లోపలికి అనుకున్న తర్వాత సో మీరు పైకి అనుకొని మీరు ఇంకో కాపీ కావాలనుకున్నప్పుడు ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకోవచ్చు. ఓకే. సో దానికన్నా నేను ఇక్కడ 3.5 అడ్జస్ట్ చేస్తున్నాను. కొంచెం లోపలికి వైట్ బార్డర్తో వస్తుంది కాబట్టి కటింగ్ మనకు కావాలి కాబట్టి సో ట్రాన్స్ఫార్మ్ కొట్టి ఎంటర్ కొట్టగానే మీకు సెట్ అయిపోతుంది. తర్వాత ఆల్ట్ పట్టుకోండి. కీబోర్డ్ మీద ఆల్ట్ పట్టుకొని మౌస్ లెఫ్ట్ క్లిక్ పట్టుకొని డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఇంకొక కాపీ రావడం గమనించవచ్చు. ఇక్కడ చూడండి ఇప్పుడు మీకు వస్తుంది. ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తున్నా. సో చూడండి వచ్చిందా. సో ఇక్కడ బార్డర్ కూడా మధ్యలో ఉన్న గ్యాప్ కూడా మనం అడ్జస్ట్మెంట్ చేయాలి. ఎందుకంటే కటింగ్ సో ఈ ఫోటోకి మనకు చుట్టూ వైట్ రావాలి కాబట్టి కటింగ్ ఎంత కావాలో దాన్ని చూసి స్పేస్ అనేది మీరు సెట్ చేసుకొని ఫోటోని సెట్ చేయాలి. సో ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకుంటూ ఇంకొక ఫోటో తీస్తున్నా. ఓకే. అలాగే డ్రాగ్ చేస్తూ ఇంకొక ఫోటో తీస్తున్నా. సేమ్ స్పేస్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ ఇంకొక ఫోటో కూడా తీసుకున్నాం. సో ఈ సైడ్ మనకు ఇంకో ఫోటో పట్టదు కాబట్టి లైట్ చేసుకున్నాం. అట్లా ఇచ్చి పెట్టేసాం. రైట్. ఇప్పుడు ఇవన్నీ ఫొటోస్ మనకు రావాలి కాబట్టి విండోస్లోకి వెళ్ళి లేయర్స్ అనే ఆప్షన్ ఆన్ చేస్తాం. సార్ లేయర్స్ అనే ఆప్షన్ ఆన్ చేసి మనకు మినిమైజ్లో ఉంది.
మ్యాక్సిమైజ్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ ఫొటోస్ మనం తీసుకున్న కాపీస్ అంటే గమనించవచ్చు. సో అన్నిటిని సెలెక్ట్ చేసి కంట్రోల్ ఈ కొట్టండి. కీబోర్డ్ మీద కంట్రోల్ ఈ కొట్టండి, అన్ని గ్రూప్ అయిపోయి అంటే అన్ని ఫొటోస్ మళ్ళీ డ్రాగ్ చేస్తే ఒకేసారి అన్ని రావాలి వస్తాయి. చూడండి ఆల్ట్ పట్టుకొని మళ్ళీ డ్రాగ్ చేయగానే అన్ని ఫొటోస్ రావడం గమనించవచ్చు. ఇలా మనకి ఎన్ని కాపీస్ కావాలో అన్ని కాపీస్ జూమ్ తక్కువ చేసుకుంటూ ఆల్ట్ పట్టుకొని మౌస్ లెఫ్ట్ క్లిక్ కొని డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే, సో కొంచెం దగ్గరకు వచ్చింది అనుకున్నప్పుడు సో అది రైట్ క్లిక్ తోని సెలెక్ట్ చేసుకుంటూ కీబోర్డ్ మీద ఆరోస్ తీసుకొని లెఫ్ట్ రైట్ మూవ్ చేసుకుంటూ టాప్ బాటమ్ మూవ్ చేసుకుంటూ సెట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను ఇట్లా మూవ్ చేస్తున్నాను కీస్తో. ఓకే, రైట్ క్లిక్ తో సెలెక్ట్ చేసుకుంటూ సో ఆరోస్ కీస్తో మూవ్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసా మూవ్ చేసాను. సో ఇలా మూవ్ చేస్తున్నాను. తర్వాత మళ్ళీ ఆల్ట్ పట్టుకొని మళ్ళీ ఎడవిగా సేమ్ డ్రాగ్ చేయండి కిందకి వచ్చేస్తారు. సో ఇలా ఓకే, మళ్ళీ ఇంకో కాపీ మళ్ళీ డ్రాగ్ చేయండి, మళ్ళీ ఇంకో కాపీ సేమ్ స్పేస్ అని సెట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు కింద ఇంకో కాపీ వస్తుంది రైట్, మళ్ళీ సేమ్ డ్రాగ్ చేయండి ఇంకో కాపీ. అంటే మొత్తం ఎన్ని వచ్చినాయి అనేది చూద్దాం. సో డ్రాగ్ చేద్దాం ఇంకొకటి. సో డ్రాగ్ చేసాం కింద ఏం పట్టండి రైట్. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఎన్ని ఉన్నాయి పై నుంచి చూద్దాం ఒకసారి ఎన్ని ఉన్నాయి ఏంటనేది మనకు ఏర్పడుతుంటుంది. 5 30 ఫొటోస్ వస్తాయి. ఇక్కడ పక్కన ఏం పట్టవు ఇక. సో ఇప్పుడు వీటిని ప్రింట్ చేయాలనుకున్నప్పుడు ఫైల్లోకి వెళ్ళి ప్రింట్ విత్ ప్రివ్యూ అనండి, మీకు ఇలా కనిపిస్తుంది. ఇక్కడ స్కేల్ టు ఫిట్ అనగానే మనకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అప్పుడు పే సెటప్కి వెళ్ళి ఏ4 పేపరా ఏ పేపర్ అయితే పెడతామో ఆ ఫోటో పేపర్ సైజ్ వేసుకొని ప్రింట్ అనగానే ఆటోమేటిక్గా మనకు ప్రింట్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఎప్పుడైతే మనం ఫొటోస్ ప్రింట్ ఇస్తామో అప్పుడు కంపల్సరీ మనం యూజ్ చేయాల్సింది గ్లాసీ పేపర్. అంటే ఫొటోస్ ప్రింట్ చేసే గ్లాసీ పేపర్ ఉంటుంది, ఆ పేపర్ మాత్రం ప్రింట్ చేస్తే మనకు నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, నార్మల్ పేపర్ పెడితే డల్గా వస్తాయి అన్నమాట, మనకి ఏర్పడేసరిగా. సో అప్పుడు ఫోటో పేపర్ అయితే పర్ఫెక్ట్గా మనం తీసుకున్నాను కూడా పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. ఇది ఫోటోషాప్లో మనం పాస్పోర్ట్ సైజ్ ఫోటోను ప్రింట్ చేసే అంటే ప్రిపేర్ చేసి ప్రింట్ చేసుకున్న ప్రాసెస్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి, అలాగే షేర్ చేయడం కూడా మర్చిపోకండి. ఓకే, ఇంకా మీకు ఏమైనా వీడియోస్ చేయాలని ఆలోచన అనిపిస్తే సో మీకు ఏ వీడియో కావాలన్నది సో కమెంట్ రూపంలో నాకు అందించండి, నేను మ్యాక్సిమం ట్రై చేయడానికి చూస్తాను.